Students, today we are going to discuss about diminishing balance method. తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటాం మనం దీన్ని. తగ్గుతున్న నిల్వల పద్ధతి. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే డిమినిషింగ్ తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఏం లేదు, తగ్గుతున్న నిల్వ పైన తరుగుదల కడతాం. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తుంటే అంటే మనం స్థిర వాయిదాల పద్ధతిలో ఒరిజినల్ కాస్ట్ మీద కడుతూ ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉండేది అనమాట. తరుగుదల ఎప్పుడు కూడాను మీరు అంటే సింపుల్ గా స్ట్రైట్ లైన్ మెథడ్ లో మనము యాక్సిస్ తీసుకుంటే ఇట్లా ఇది YOX ఇట్లా యాక్సిస్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ అన్నమాట. ఇది రూపీస్ అమౌంట్ అన్నమాట. అమౌంట్ రూపీస్ అని ఇట్లా. ఓకే, సో ఎవ్రీ స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎట్లా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఇదే మెథడ్ ఉందనుకో, 20,000 ఉంది, 10% అంటే ఎవ్రీ ఇయర్ 2,000. ఇది ఇక్కడ 1000, ఇది 2,000. సో ఇక్కడ 2,000, ఇక్కడ 2,000, ఇక్కడ 2,000, ఇక్కడ 2,000. అంటే లైన్ స్ట్రైట్ గా వస్తుంది అనమాట. 2,000 అంటే 20,000 into 10/100 is equal to 2,000. ఇది డిప్రిషియేషన్ అన్నమాట. అంటే స్ట్రైట్ లైన్, ఎందుకు దాన్ని స్ట్రైట్ లైన్ అంటాము అంటే ఎవ్రీ ఇయర్ 2,000 ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి మనము స్ట్రైట్ లైన్ అంటాం. అంటే ఒకే విధంగా ఉంటుంది అనమాట, అది స్ట్రైట్ లైన్. కానీ డిమినిషింగ్ బ్యాలెన్స్ అంటే ఓకే, ఇప్పుడు అదే మనం తీసుకున్నప్పుడు YOX. సో ఇక్కడ 1000, ఇక్కడ 2,000, ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఓకేనా, ఇవి ఇయర్స్ అన్నమాట. ఇవి అమౌంట్ రూపీస్. సో తరుగుదల ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. 20,000 into 10/100. ఫస్ట్ ఇయర్ కామన్ గా ఎంత ఉంటుంది? 2,000 ఉంటుంది. 2,000. ఓకే, 20,000 minus 2,000 is equal to 18,000 అన్నమాట. సెకండ్ ఇయర్ 18,000 into 10/100 is equal to 1,800. అట్లనే నెక్స్ట్ 18,000 లో 1,800 తీసేస్తే 16,200. అంటే 16,200 into 10/100 is equal to 1,620. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2,000 కదా, ఇక్కడ ఫస్ట్ ఇయర్ 2,000 ఉంటుంది, సెకండ్ ఇయర్కి వచ్చేతలకే 1,800 అవుతుంది, థర్డ్ ఇయర్కి వచ్చేతలకే 1,620. ఏమవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి, ఇట్లా తగ్గుతూ వస్తుంది అన్నమాట. అంటే తరుగుదల తగ్గుతున్న నిల్వల పద్ధతి. అది అర్థం, దాని అర్థం. సో తగ్గుతున్న నిల్వల పద్ధతిలో డిప్రిషియేషన్ తగ్గుతూ వస్తుంది. అదే స్ట్రైట్ లైన్ మెథడ్ లో అయితే, స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఏముంది? ఫిక్స్డ్ అన్నమాట, ఎవ్రీ ఇయర్ 2,000 ఇట్లా. అందుకనే స్ట్రైట్ లైన్ అంటాం. ఇది తగ్గుతూ వస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్. మరి మీరు ఫోర్త్ ఇయర్ ఉందనుకోండి, ఫోర్త్ ఇయర్ 16,200 లో 1,620 పోతే 0,8
10 లో 2 పోతే 8, ఇక్కడ 11 లో 6 పోతే 5, 5 లో 1 పోతే 4, 1, 14,058. సో ఇది is equal to 1458. ఇట్లా వస్తుంది అనమాట 145. అంటే ఏమవుతుంది, తగ్గుతున్న నిల్వల పద్ధతిలో తరుగుదల తగ్గుతూ వస్తుంది అనమాట. అది ఓకేనా. ఇంకోటి ఏమంటే బ్యాలెన్స్ చివరికి మనం తరుగుదల లెక్కించినప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎగ్జాంపుల్ ఇది జీరో బ్యాలెన్స్ అసెట్ వాల్యూ జీరో అవుతుంది ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years మనం ఎవ్రీ ఇయర్ 2000 అనుకున్నాం కదా. సో ఆ రకంగా ఎవ్రీ ఇయర్ 2000 తగ్గుకుంటూ పోతే 10 ఏళ్ళకి ఏమవుతుంది, 10 years కి ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ 2000 జీరో వాల్యూ అవుతుంది కదా. సో అసెట్ వాల్యూ బికమ్స్ జీరో అన్నమాట. కానీ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో అసెట్ వాల్యూ నెవర్ బికమ్స్ జీరో, ఎప్పటికీ జీరో వాల్యూ రాదు. అది ఇంపార్టెంట్ తేడా. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, మనం ప్రస్తుతానికి మనకు 3 years కి మాత్రమే చేయమన్నాడు కాబట్టి 3 years కి మాత్రమే చేద్దాం. రైట్. A firm purchases plant and machinery on 1st January 2015 for rupees 20,000. Prepare plant and machinery account for 3 years, charging depreciation at 10% per annum as per diminishing balance method. సరే. సో డియర్ స్టూడెంట్స్, ఒక యంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక యంత్రాన్ని కొన్నప్పుడు చిట్టాపద్దు ఏమొస్తుంది అంటే, మీకు తెలుసు, సంస్థలోకి యంత్రం వచ్చినప్పుడు వచ్చేదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెబిట్ 20,000 టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటాం. ఓకేనా. ఇది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఇయర్ ఎండింగ్ లో, ఇది బిగినింగ్ అన్నమాట. ఇయర్ బిగినింగ్ అంటే డేట్ మనకు ఏమి ఇచ్చాడు పైన చూడండి, 1st January ఇచ్చాడు. ఓకేనా. సో ఈ ఎంట్రీ ఎప్పుడు రాస్తామంటే 1105 31/12/05 నా తరుగుదల లెక్కించాలి కాబట్టి, తరుగుదల ఖర్చు కాబట్టి ఖర్చును డెబిట్ చేయాలి కాబట్టి డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు చార్జ్ అగైనెస్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీ తగ్గుతుంది వాల్యూ. ఇది తరుగుదల ఎట్లా అంటే 20,000 into 10/100 is equal to 2,000. ఈ 2,000 మనము చేస్తాం. దాన్ని ఆ తర్వాత ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే P&L అకౌంట్, తరుగుదల లెక్కించిన తరుగుదలను మనము P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అని ఇట్లా. సో స్ట్రైట్ లైన్ మెథడ్ లో లాగానే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో కూడాను ఇవి తగ్గుతూ వస్తాయి. ఐ మీన్ ఇవి యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటాయి. బట్ ఏమంటే ఇక్కడ మీరు ఈ వాల్యూస్ సెకండ్ ఇయర్ కల్లా 1800 వస్తుంది, థర్డ్ ఇయర్ కి 1620 వస్తుంది. అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ లైన్ తీసేస్తాను. రైట్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఈ ఎంట్రీస్ కు ఇది ఫస్ట్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ కి ఏమవుతుందంటే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ 1800 అవుతుంది. 1800 ఇక్కడ 1800 అట్లనే ఇక్కడ అంతే 1800 అంటే డెబిట్ క్రెడిట్ అనుకున్నప్పుడు. ఇంకో దానికి 1620 ఇట్లా అవుతుంది అనమాట. దట్స్ ఆల్. ఓకే. కాబట్టి మనము తరుగుదల ఫిక్స్డ్ గా ఉండదు, తరుగుతూ వస్తుంది, ఐ మీన్ తగ్గుతూ వస్తుంది అనమాట. అందుకని దీన్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటాం. బ్యాలెన్స్ ఇక్కడ తరుగుదలే కాదు తగ్గుతూ వచ్చేది, ఇది కూడా ఈ బ్యాలెన్స్ లో. అంటే ఈ బ్యాలెన్స్ మనం స్ట్రైట్ లైన్ మెథడ్ లో చేసిన వాల్యూ తగ్గుతూ వస్తుంది, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో చేసిన తగ్గుతూ వస్తుంది. కానీ డిప్రిసియేషన్ మాత్రం స్ట్రైట్ లైన్ మెథడ్ లో
ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటది స్ట్రైట్ లైన్ మెథడ్ లో. కానీ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో ఇగో ఇది తగ్గుతూ వస్తుంది అనమాట. 2000, 1800, 1620, తర్వాత ఇది సంథింగ్ దట్ ఈస్ 14,000, 1,458 అన్నమాట. దట్స్ ఆల్. ఓకే స్టూడెంట్స్, నౌ వి షల్ డూ ద ప్రాబ్లం. సో మీకు అన్ని చిట్టాపద్ధతులు గుర్తున్నాయనుకుంటున్నాను. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. డేట్ ఎప్పుడు అంటే 1/1/15. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. యంత్రం కొన్నప్పుడు 20,000. తర్వాత 31st తరుగుదల డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్లాంట్ అండ్ మెషినరీ. డిప్రిసియేషన్ లో టు ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీలో బై డిప్రిసియేషన్ ఎంత అంటే 20,000 into 10/100 is equal to 2,000. That's all students. సో మనము టోటల్ డెబిట్ సైడ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే రెండు వైపులా రాసుకుంటాం. తర్వాత అదే రోజున బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 18,000. రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము సెకండ్ ఇయర్ వద్దాం. 1/1/16 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 18,000. ఇక్కడ తేడా అవుతుంది. 31/12/16 మరి సేమ్ బై డిప్రిసియేషన్. ఇక్కడ ఫిక్స్డ్ గా స్టూడెంట్స్ 18,000 దీని మీద అన్నమాట. సో డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 18,000 into 10/100. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడాను డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడే యాక్సెప్ట్ చేస్తుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ యాక్సెప్ట్ చేయదు. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ప్రకారమే తరుగుదల లెక్కించాలన్నమాట. సో 18,000 into 10/100 is equal to 1,800. ఆ తర్వాత మనం నిల్వలు తేలుస్తాం. డెబిట్ నిల్వ 18,000. ఓకే, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో 16,200. తర్వాత 3 years అన్నారు కాబట్టి మనము ఇక్కడ 1/1/17 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 16,200. 31/12/17 బై డిప్రిసియేషన్ తగ్గుతున్న నిల్వల పద్ధతి మీద. సో 18,000 కాదు 16,200 into 10/100 is equal to 1620. తర్వాత లెక్కిస్తాం మనం టోటల్. లెట్ మీ సి. యా, 16,200 ఇది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో ఓకే, 16,200లో 1620 పోతే 10 0 10లో 2 పోతే 8, 11లో 6 పోతే 5, 5లో 1 పోతే 4, 1 14,580. ఓకే, 14,580. సో దట్ 1/1/18 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3 years చేయమన్నాడు కాబట్టి ఇక్కడ చేసేసి వదిలేస్తాం. అది దట్ ఇస్ ద ఆన్సర్. సో 14,580. ఎందుకంటే ఎన్నేళ్ళు అంటే 3 years చేయమన్నారు కాబట్టి. స్ట్రైట్ లైన్ లో అయితే స్ట్రైట్ గా ఇట్లా ఉంటుంది, అందుకని స్ట్రైట్ లైన్. డిమినిషింగ్ లో ఇట్లా తగ్గుతూ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. దట్స్ ఆల్. I hope you have understood this. So I will give you homework. This is the important thing. Thank you, students. I will